హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ కలెక్షన్ అండి. అయితే మీషో వివరాలు ఏంటి ఈ రోజు అని అంటే మనకు మీషో నుండి అయితే రెండు అయితే రిటర్న్ వచ్చేసాయండి. ఇవి రిటర్న్ కూడా కాదు, క్యాన్సిల్ చేశారు కస్టమర్. అయితే డెలివరీ బాయ్ వరకు వెళ్ళాయి. ఇవి మళ్ళీ మనకు క్యాన్సిల్ చేయటం వల్ల రిటర్న్ వచ్చేసాయండి. ఏమొచ్చాయి ఏంటి నేను చూపిస్తాను. మనకి ఎందుకు క్యాన్సిల్ వచ్చింది కూడా నేను చెప్తానండి. మనకు రిటర్న్ వచ్చిన వస్తువులు అయితే ఇది చాలా ట్రెండింగ్ లో ఉంది. నేను చాలా అమ్మాను కూడా, అదే వస్తువులు నేను చాలా అమ్మాను. అయినా కూడా మనకి ఎందుకు రిటర్న్ వచ్చిందంటే కేవలం నేను చేసిన ఒక మిస్టేక్ వల్ల నాకు రిటర్న్ వచ్చింది. ఆ మిస్టేక్ ఏంటని కూడా మీకు ఎందుకు నేను మిస్టేక్ చేయాల్సి వచ్చింది కూడా మీకు షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే కలెక్షన్ చూడండి. ఇది కూడా మనకు రిటర్న్ వచ్చింది. మోనాలిసా బీడ్స్, లక్ష్మీదేవి పెండెంట్ తోని హ్యాండ్ మేడ్, ప్యూర్ హ్యాండ్ మేడ్. మన కలెక్షన్ లో ఇంతకుముందు చూపించాను కూడా నేను. అయితే ఎందుకు రిటర్న్ చేసుకోవాల్సి వచ్చింది ఏంటి అని అంటే అసలు విషయం ఏంటి అంటే మీకు ఇంతకుముందు వీడియో చేసి పెట్టాను కదా. వాళ్ళు కాల్స్ చేస్తారు, మీషో వాళ్ళు కాల్ చేస్తారు, 30% డిస్కౌంట్ ఆడతారు, 20%, 10% అని చెప్పాను కదా. నాకు కూడా అలాగే జరిగింది. నాకు జరిగిన తర్వాతే నేను మీకు మళ్ళీ అలర్ట్ చేశాను, మీరు మోసపోకూడదు అని మీకు మళ్ళీ వీడియో చేసి పెట్టాను. నాకు జరిగింది మీకు జరగకూడదు అనేసి నేను వీడియో చేయాల్సి వచ్చింది. నాకేం జరిగింది అని అంటే అంతకు ముందు రోజు ఏం చేశారు, చాలా ఆర్డర్ చేస్తున్నాయి, నాకు బాగా ఆర్డర్ చేస్తున్నాయి, వచ్చింది అంత బాగా సాగిపోతుంది. కానీ అందులోనే మీషో వాళ్ళు కాల్ చేసి మీకు ఇంకా ఆర్డర్స్ పెరుగుతాయి, ఇంకా బాగా డాష్ బోర్డ్ మీద మీ ప్రోడక్ట్ కనిపిస్తుంది, సేల్స్ పెరుగుతాయి, 30% డిస్కౌంట్ పెట్టండి అని అడిగారు. ఇంతకుముందు కూడా చేసి బాగా విసిగించారు, లేదు పెట్టదని చెప్పాను. అయినా మళ్ళీ ఫోన్ చేశారు. అయితే సర్లే ఏదో చిరాకులో ఉండేసి నేను అంత ఆలోచించుకోకుండా ఓకే అని చెప్పేశాను. ఓకే అని చెప్పేయటం వల్ల ఈ రోజు మామూలు ప్రైస్ లో పడింది కస్టమర్లకి. తెల్లారి అదే ప్రోడక్ట్ తెల్లారి 100 రూపాయల దాకా తక్కువ పడింది, 100 రూపీస్ తేడా వచ్చింది. అంత తేడా రావటం వల్ల వాళ్ళు ఏం చేశారంటే ఆల్రెడీ ఏం చేశారు, ఇది బుక్ చేసుకున్నారు ఆల్రెడీ 360కి. ఆమెకి మొత్తం మీషో అంత డెలివరీతోని కలిపి తనకు 360 పడింది. ఇదే ప్రోడక్ట్ తనకు నెక్స్ట్ డే 260 పడింది. తను ఏం చేశారు, ఎవరైనా మనం కూడా అలాగే ఆలోచిస్తాం కదా, తక్కువ పడింది ఉంచుకున్నారు, ఎక్కువ పడింది క్యాన్సిల్ చేశారు. అందువల్ల నేను నష్టపోయాను. ఎంతవరకు నష్టపోయాను అన్నది ఇప్పటి వరకు అయితే 2 ఉన్నాయి. ఇంకా ఎన్ని రిటర్న్ వస్తాయో మనకు తెలియదు. జనం కూడా బాగా తెలివితో ఉన్నారండి. చూడండి, ఇది ఫస్ట్ బుక్ చేసుకున్నారు. ఫస్ట్ అయితే 360కి, నెక్స్ట్ డే 260కి బుక్ చేసుకున్నారు. ఇది క్యాన్సిల్ చేశారు. ఇది నాకు క్యాన్సిల్ అయిపోయింది. దాని మీద నాకు వచ్చిందేమీ లేదు, కానీ దీని మీద నేను నష్టపోయాను. ఒక చిన్న మిస్టేక్, అందుకే జాగ్రత్తగా ఉండవని చెప్తున్నాను. మీషోలో సేల్ చేసే సెల్లర్ అకౌంట్ తీసుకున్న వాళ్ళు, కొత్తగా తీసుకున్న వాళ్ళైతే తెలియకుండానే ఉంటుంది, చాలా విషయాలు తెలియదు. ఆల్రెడీ చేసే వాళ్ళైతే తెలిసే ఉంటుంది. మనం కొత్తగా తీసుకున్నాం కాబట్టి కొంచెం ఇలాంటి ఎదురవుతూనే ఉంటాయి. ఇలాంటివి ఎదురైనా కూడా మనం మళ్ళీ లేచి నిలబడదాం. అయితే నేనైతే ప్రస్తుతానికైతే అన్ని కూడా పాస్ చేసి పెట్టాను. ఎందుకంటే అందరూ ఈ తక్కువ ఉన్నవే బుక్ చేసుకుంటున్నారు. మరి నేను ఎక్కువ కంపెనీ రిటర్న్ పెడతారు కదా, అది ఆల్రెడీ రిటర్న్ టైం అయిపోతే పర్వాలేదు. కానీ నాకు ప్రతి రోజు బాగా వచ్చాయి ఆర్డర్స్, మంచిగా వచ్చిన ఆర్డర్స్ ని నా చేతికి వేస్తున్నారా నేను నాదే లేదు, నేను ఇవ్వను అని గట్టిగా మాట్లాడాల్సింది. కానీ సర్లే ఏం పోతుందిలే 30% అని నేను అనుకున్నాను. కానీ అది ఇంత పెద్ద నష్టానికి దారితీస్తుందని నేను అనుకోలేదు. నేను నా మీషో ప్రయాణంలో ఫస్ట్ ఎదురైన ఈ ఒడిదుడుకులు, అందుకని మీకు షేర్ చేసుకుంటున్నాను. మీరు మాత్రం ఇలాంటి తప్పు చేయకండి. మీరు ఎంత అమౌంట్ అందులో మీషో అమౌంట్లో ఎంత అమౌంట్ పెట్టారో అదే ఉంచుకోండి, మళ్ళీ మార్చకండి. తక్కువ చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు. అది పోని వస్తువు అయితే మిగిలిపోయింది, నాకొద్దు ఈ వస్తువు అని అనుకున్న వాళ్ళైతే దాన్ని తక్కువ పెట్టేసేయాలి. డిస్కౌంట్ మాత్రం ఒప్పుకోకండి. మీరే తక్కువ చేసి పెట్టుకుంటే మీరు పెట్టిన వస్తువు మాత్రమే తక్కువలో ఉంటుంది. అదే వాళ్ళకు డిస్కౌంట్ లో ఇచ్చారంటే అది ఎంత 1000 రూపాయల వస్తువు అయినా వాళ్ళు తక్కువలో పెట్టేస్తున్నారు. చాలా నష్టం జరుగుతుంది. అందుకనేసి
మీరు నష్టపోవద్దు. నేనైతే నష్టపోయాను. అవన్నీ కూడా పాస్ మోడ్ పెట్టేశాను. చూద్దాం, ఇంకా ఏమి ఆర్డర్స్ అయితే రావట్లేదు, ఎందుకంటే సేల్ నడుస్తుంది కదా. మరి నేను అన్ని పాస్ లో పెట్టేశాను కదా, చాలా ఆర్డర్స్ వచ్చాయి, ఇవన్నీ కూడా క్యాన్సిల్ చేశాను. అంతా మనం తెచ్చిన రేటు కూడా పడంది, మనం ఇయ్యలేదు కదండి. అందుకనేసి 4 రోజులు ఆలోచిద్దాం అనేసి నేను పక్కకు పెట్టేశాను, అన్ని పాస్ మోడ్ లో పెట్టేశాను. మళ్ళీ కొత్తగా ఎంటర్ చేసుకున్నా. మళ్ళీ అదే ప్రోడక్ట్ కొత్తగా ఫోటో తీసుకొని మనం కొత్తగా అప్లోడ్ చేసుకోవాలి. క్యాట్లాగ్ అనేది కొత్తగా చేసుకోవాలి, మనం అనుకున్న అమౌంట్ పెట్టుకోవాలి. అందుకనేసి చెప్తున్నాను మీకు. నాకైతే ఇంతవరకు అయితే ఈ 2 వచ్చాయి రిటర్న్, ఇంకెన్ని వస్తాయో తెలియదు. నాకు వచ్చిన వెంటనే మీతో షేర్ చేసుకుంటాను. నా ప్రయాణం ఎలా సాగుతుంది మీషోలో అని మీతో షేర్ చేసుకుంటాను. మీ ప్రయాణం కూడా నాతో షేర్ చేసుకోండి, కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. మీకు ఇలాంటివి ఎదురయ్యాయా, ఎవరికైనా ఎదురైతే మీరు ఏం చేశారు అని నాకు కామెంట్ బాక్స్లో తెలపండి. నాకు కూడా తెలుసుకున్న ఉంటుంది కదా, నేను కూడా తెలుసుకుంటాను. అందుకనేసి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేయడం వల్లనే మనం ముందుకు సాగుతాము. థ్యాంక్స్ అండి.